ఏఐ యుగంలో భారత్కు హెచ్చరిక. రాబోయే 10 సంవత్సరాలు ఎవరివి? ఏఐ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఈ కొత్త ప్రపంచంలో భారత్ విజేతగా నిలుస్తుందా? ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఏఐ రంగంలో అమెరికా, చైనా అగ్రస్థానంలో ఉంటే, తైవాన్, సౌత్ కొరియా ప్రపంచానికి అత్యాధునిక చిప్పులను తయారు చేస్తుంటే, మలేషియా, సింగపూరు, మెక్సికో, వియత్నాం వంటి దేశాలు ఏఐ సరఫరా చైన్లో వేగంగా ఎదుగుతుంటే, జపాన్, ఇజ్రాయెల్ డీప్ టెక్నాలజీ ఆవిష్కరణలో ముందంజలో ఉన్నాయి. అయితే భారత్ ఇప్పటికీ సాంప్రదాయ ఐటీ సేవలపైన ఆధారపడుతుంది. ఏఐ వల్ల కోడింగ్, టెస్టింగ్ వంటి పనులు ఆటోమేట్ అవుతున్నాయి. దీనితో భవిష్యత్తులో కేవలం ఐటీ సర్వీసులపై ఆధారపడితే ఉద్యోగాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. భారత్ భవిష్యత్తులో ప్రపంచ నాయకుడిగా నిలవాలంటే ఏఐ మోడల్స్, సెమీకండక్టర్ చిప్స్, డేటా సెంటర్స్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, పరిశోధన, పేటెంట్లు, మేధో సంపత్తి వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. అలాగే మన దేశ యువత ఏఐ, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, చిప్ డిజైన్ వంటి నైపుణ్యాలను నేర్చుకోవాలి. గుర్తుంచుకోండి, వచ్చే 10 సంవత్సరాలు కేవలం ఏఐ ఉపయోగించే దేశాలది మాత్రం కాదు, ఏఐని సృష్టించే దేశాలది. భారత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో అగ్రశ్రేణి శక్తిగా ఎదగలదు. ఇలాంటి విద్యా, టెక్నాలజీ అప్డేట్స్ కోసం ఎడ్యుకేటెడ్ ఇండియాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.